జై శ్రీ గురుదేవ దత్త. మన దేశంలో ఎన్నో పవిత్ర క్షేత్రాలున్నాయి. కానీ కొన్ని చోట్ల కేవలం దేవాలయమే కాకుండా తత్వ స్వయంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అటువంటి ఓ తపోభూమి కురువపురం. ఈరోజు కురువపురం గురించి ఎన్నో ఆసక్తికరమైన ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. మీరు దత్తభక్తులైతే, మీరు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు రావాలనుకుంటే కురువపురం ఓ టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇది దేవుడి దర్శనం కాదు, ఆయన తత్వ సాక్షాత్కారం. శ్రీ గురుభ్యో నమః. కురువపురం అనేది దత్తాత్రేయ స్వామి వారి పరంపరలో అతి పవిత్రమైన తపోభూమిగా పరిగణింపబడుతోంది. ఇది కృష్ణానది మధ్యనున్న పవిత్ర ద్వీపము మరియు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి తపస్సు చేసిన స్థలము. ఈ స్థలానికి అనేక ఆధ్యాత్మిక విశిష్టతలున్నాయి. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారంగా పరిగణించబడే శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు ఇక్కడే దీర్ఘకాలంగా తపస్సు చేసేవారట. ఆయన పాదుకలు ఇక్కడ పాదుకా మందిరంలో ప్రతిష్ఠింపబడ్డాయి, భక్తులకు దర్శనమిస్తాయి. దత్త పరంపరలో అతి ప్రధానమైన స్థలం ఇది. ఈ స్థలాన్ని దర్శించిన వారికి గురు అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది. ఇది ద్వీపం కావడం వలన ఈ ప్రదేశము పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంతో కలిగి ఉంటుంది. ధ్యానము జపం కోసం ఇది చాలా ఉపయుక్తమైన ప్రదేశము అని చెప్పవచ్చు. కృష్ణానది రెండు రాష్ట్రాల మధ్య ప్రవహిస్తున్న ఈ ద్వీపాన్ని ఏర్పరిచింది. నదీ తీరంలో ఈ పవిత్రత కలిగిన ప్రదేశం ఉండడం వలన ఇక్కడ స్నానానికి ప్రత్యేక పవిత్రత ఉంది. భక్తులు కృష్ణానదిలో స్నానం చేసి పుణ్య ఫలాలను పొందారు. ఇక్కడ ఉండే ఆలయాలు మరియు అనేక విశిష్టతలు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి పాదుకా మందిరం, అలాగే దత్తాత్రేయ స్వామివారి ఆలయము, విఠల్ బాబా ఆశ్రమము, ఔదుంబర వృక్షము, దీని కింద స్వామివారు తపస్సు చేసేవారట. గురు అనుగ్రహం కోరుకునే వారికి జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా వెళ్ళవలసిన పవిత్ర క్షేత్రం ఇది. మీరు వెళ్లే ముందు లేదా వెళ్ళిన తర్వాత శ్రీ గురు చరిత్ర చదవడం వలన మరింత అనుభూతి కలుగుతుంది. ప్రత్యేకంగా దత్తభక్తులకైతే కురువపురము ఓ బ్రహ్మానందమైన స్థలము అని చెప్పవచ్చు. ఇది కేవలం ఒక పుణ్యక్షేత్రం కాదు, దత్త తత్వాన్ని సాక్షాత్కారంగా అనుభవించగలిగే అత్యంత శక్తివంతమైన తపోభూమి. శ్రీపాద స్వామివారు స్వయంగా కురువపురంలో తపస్సు చేశారు. అనేక భక్తులకు కరుణ చూపారు. ఈ స్థలంలో స్వామివారు నడిచిన నేలపై మనము కాలు మోపడం అంటే దత్తతత్వాన్ని ఒంటరిగా అనుభవించడమే. అది మాటల్లో చెప్పలేని అద్భుతమైన అనుభూతి. ఇక్కడ స్వామివారి జపము, గురుచరిత్ర పారాయణము చేసేందుకు అద్భుతమైన స్థలము. మన గృహాల్లో చేసే జపం కంటే ఇక్కడ చేసేది 100 రెట్లు శక్తితో సమానం అంటారు. శ్రీ గురు చరిత్రలో కురువపురం యొక్క ప్రస్తావన చాలా ముఖ్యంగా ఉంది. ఇది గురువుల యొక్క వైభవాన్ని, వారి లీలల్ని, భక్తులకు జరిగిన ఎన్నో అనుభవాల్ని, అనుభూతులని వివరంగా వివరిస్తుంది శ్రీ గురు చరిత్ర. కురువపురం ఎప్పుడూ దత్త ఉపాసకుల హృదయ మధ్యలో ఉంటుంది. స్వామివారు ఆత్మ, పరమాత్మ, జీవుడు ఒక్కటే అన్న అద్వైత జ్ఞానాన్ని ఇక్కడ బోధించారు. భక్తులను కేవలం భక్తులగానే కాకుండా జ్ఞాన సాధకులుగా మార్చారు. శ్రీపాద స్వామివారు వారి తపస్సు కోసము పిఠాపురము వదిలి కురువపురం చేరారు. శ్రీపాద స్వామివారు అంతర్ధానం చెందింది ఇక్కడే. కురువపురం కేవలం భౌతికంగా పవిత్ర స్థలం కాదు, ఇది ఆధ్యాత్మిక మార్గానికి ప్రవేశ ద్వారము. స్వామి అంతర్ధానానికి ముందు పలు సంఘటనలు జరిగాయి. స్వామి తన చివరి రోజుల్లో భక్తులకు, శిష్యులకు పలు ఉపదేశాలు ఇచ్చేవారు. స్వామివారి అంతర్ధానమైన విధానం ఏంటంటే, శ్రీపాద స్వామివారు నదీ తీరాన ఉన్న ఒక ప్రదేశానికి వచ్చి అక్కడ బహిరంగంగా ధ్యానించసాగారు. కొంతసేపటి తర్వాత నదిలోకి వెళ్తున్నట్టు భక్తులు చూశారు. స్వామివారు నది మధ్యలోకి వెళ్ళగానే
ఆయన ఒక దివ్య జ్యోతి రూపంలో మారిపోయారు, అంతర్ధానమయ్యారు. శ్రీ గురు చరిత్ర ప్రకారము స్వామివారి చివరి సందేశం ఏంటంటే, నా తత్వాన్ని దర్శించాలంటే పాదుకలపై శ్రద్ధ భక్తితో ప్రార్థన చేయండి. నేను నా శరీరంతో లేను, కానీ నా తత్వం ఎప్పటికీ కురువపురంలోనే ఉంటుంది. భక్తులు నన్ను పిలిచిన చోట నేను అక్కడే ప్రత్యక్షమవుతాను అని అంతర్ధానమయ్యారు. కురువపురం గురించి ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మనం తెలుసుకోవాల్సినవి మరొక వీడియోలో తెలియచేస్తాను. జై శ్రీ గురుదేవ దత్త. సర్వం శ్రీ దత్తార్పణం.